పగటిపూట పార్టీలు, మ్యూజిక్తో సందడిగా ఉండే గోవా రాత్రివేళ గాలి కూడా భయపడేంత నిశ్శబ్దంగా మారుతుందని మీకు తెలుసా? ఈరోజు మనం విశ్లేషించబోయే ఈ కథా ప్రదర్శన అలాంటి ఒక భయంకరమైన నిజజీవిత సంఘటన చుట్టూ తిరుగుతుంది. ఇది కేవలం ఒక కట్టుకథ కాదు, మన ఊహలకు అందని ఒక చీకటి ప్రపంచంలోకి మనం చేయబోయే ప్రయాణం. అసలా గోవాలోని సీ క్రౌన్ రిసార్ట్లో ఆ రాత్రి ఏం జరిగిందనే భయంకరమైన వాస్తవాలను మనమిప్పుడు డీకోడ్ చేయబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీంట్లోకి వెళ్ళిపోదాం. ఆ యూట్యూబర్ తన ఎక్స్ప్లోరేషన్ని సరిగ్గా ఈ మాటలతోనే ప్రారంభించాడు. ఈ వీడియోని చివరి వరకు చూడండి, మరియు ఇలాంటి భయంకరమైన హారర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే కథ గోవాలోని ఒక హాంటెడ్ బీచ్ రిసార్ట్లో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా ఉంది. ఆ ఉత్సాహం వెనుక వాళ్లు అడుగుపెట్టబోతున్న ఆ భయంకరమైన రాత్రి దాగి ఉందని అప్పుడు వాళ్లకి అస్సలు తెలియదు. జనరల్గా గోవా అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? ఫుల్ పార్టీలు, లైవ్ మ్యూజిక్, జనంతో నిండిపోయిన బీచ్లు, ఇవే కదా. కానీ అదే గోవాలో కొన్ని బీచ్ల దగ్గర రాత్రి వేళల్లో ఒక అసహజమైన భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే చావు నిశ్శబ్దం అనొచ్చు. ఆ నిశ్శబ్దం వెనక ఎవరికీ తెలియని, ప్రాణాలు తీసే ఒక చీకటి కథ దాగి ఉంది. ఇక్కడే ట్రావెల్ వ్లాగర్ ఆదిత్య ఇంకా అతని టీం కథ మొదలవుతుంది. ఆదిత్యకి ఈ హాంటెడ్ ప్లేసెస్ని అన్వేషించడం అంటే పిచ్చి. ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో అతనికొక అనానిమస్ మెసేజ్ వచ్చింది. అందులో నార్త్ గోవాలోని సీ క్రౌన్ రిసార్ట్ గురించి, ముఖ్యంగా రూమ్ 309 గురించి ఒక వింతైన ఛాలెంజ్ ఉంది. అక్కడ ఎవ్వరూ ఒక రాత్రికి మించి ఉండలేరు అని. ఇంకేముంది, ఆ సవాలు ఆదిత్యాను, అతని టీమ్మేట్స్ నేహా, రాహుల్, విక్రమ్లను ఆ రిసార్ట్ వైపు లాక్కెళ్ళింది. ఎయిర్పోర్ట్లో దిగగానే వాళ్ళొక క్యాబ్ మాట్లాడుకున్నారు. డ్రైవర్కి రిసార్ట్ పేరు చెప్పగానే అతని ఫేస్ ఒక్కసారిగా మారిపోయింది. రాత్రిళ్ళు ఆ బీచ్కి వెళ్ళొద్దని అతను వార్న్ చేస్తే ఆదిత్య ఫ్రెండ్ రాహుల్ లైట్ తీసుకుని ఏంటి గో స్టోరీనా అని నవ్వేశాడు. అప్పుడు ఆ డ్రైవర్ రేర్వ్యూ మిర్రర్లో వాళ్లను చూస్తూ ఒక మాటన్నాడు. చాలామంది ఇలాగే నవ్వారు సార్, కాని వాళ్లు తర్వాత తిరిగి రాలేదు. ఆ ఒక్క మాటతో ఆ క్యాబ్లో ఏర్పడిన సైలెన్స్ రాబోయే ప్రమాదానికి మొదటి సిగ్నల్ అని చెప్పొచ్చు. ఫైనల్లీ వాళ్ళు ఆ రిసార్ట్కి చేరుకున్నారు. బయట నుంచి చూడటానికి సీ క్రౌన్ రిసార్ట్ చాలా లగ్జూరియస్గా, పెద్ద పెద్ద బాల్కనీలతో అద్భుతంగా ఉంది. కానీ వింత ఏంటంటే అది పీక్ సీజన్ అయినా రిసార్ట్లో గెస్ట్స్ ఎవరూ లేరు. రిసెప్షన్ దగ్గరున్న మేనేజర్ ఆదిత్య రూమ్ 309 అడగగానే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఆ రూమ్ క్లోజ్డ్ ఉందని చెప్పాడు. కారణం అడిగినా చెప్పలేదు సరికదా. చివరికి వాళ్ల బలవంతం మీద ఆ రూమ్ ఇచ్చి రాత్రి 12 తర్వాత మాత్రం ఆ గది నుండి పొరపాటున కూడా బయటికి రావద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ వ్లాగర్సు ఆ వార్నింగ్ని పెద్దగా పట్టించుకోలేదు, సరదాగా నవ్వుకున్నారు. కానీ వాళ్ళు ఆ 3rd ఫ్లోర్లోని రూమ్ 309 డోర్ తెరిచిన ఆ క్షణం వాళ్ళ నవ్వులన్నీ ఆవిరైపోయాయి. ఎందుకంటే భయం అనేది ఎప్పుడూ ఒక్కసారిగా రాదు, చిన్న చిన్న అబ్నార్మల్ మార్పులతో వస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. తలుపు తీయగానే వాళ్ల ఫేస్కి విపరీతమైన చల్లటి గాలి తగిలింది. రూమంతా నీట్గానే ఉన్నా లోపలికి వెళ్లగానే సముద్రపు ఉప్పు నీరు, ఇంకా ఏదో మెడిసిన్ కలిసిన ఒక భయంకరమైన వాసన రావడం మొదలైంది. అసలు ట్విస్ట్ ఏంటంటే బాల్కనీ కర్టెన్స్ తీసి చూస్తే అక్కడ తడి పాదముద్రలున్నాయి. ఎవరో నడిచి వచ్చి ఆ రైలింగ్ దగ్గర ఆగిపోయి అక్కడికక్కడే గాలిలో కలిసిపోయినట్లుగా ఆ ఫుట్ప్రింట్స్ ఎండ్ అయ్యాయి. అది చూసి వాళ్లకప్పుడే భయం స్టార్ట్ అయింది. ఆ రాత్రి డిన్నర్ అయ్యాక వాళ్ళు ఆ ఖాళీ బీచ్లోకి వెళ్లారు. అప్పుడే ఒక ముసలి మత్స్యకారుడు వణుకుతూ వాళ్ల దగ్గరకు వచ్చాడు. వాళ్లు సీ క్రౌన్లో ఉంటున్నారని తెలియగానే అతను భయంతో క్రాస్ సైన్ చేసుకున్నాడు. ఈ రిసార్ట్కి ఉన్న ఒక చీకటి గతాన్ని అతను వాళ్లకు వివరించాడు. 10 ఏళ్ల క్రితం సరిగ్గా అదే రూమ్ 309 బాల్కనీ నుండి మాయా అనే ఒక సింగర్ కింద పడిపోయింది. పోలీసులు దాన్ని సూసైడ్ కింద కేసు క్లోజ్ చేశారు. కాని ఇక్కడే ఒక భయంకరమైన డీటెయిల్ ఉంది. అదేంటంటే ఆమె డెడ్ బాడీ ఆ బీచ్ మీద దొరికినప్పుడు ఆమె కళ్ళు ఆశ్చర్యకరంగా పూర్తిగా తెరుచుకొనే ఉన్నాయి. అది నార్మల్ డెత్ కాదు, ఆమె చావు వెనకదో తీరని అశాంతి ఉండిపోయింది. ఆ మత్స్యకారుడు చెప్పిన అసలు శాపం గురించి తెలిస్తే మీకే గోస్బంప్స్ వస్తాయి. అదే సమ్మోహన గీతం. ఆ రోజు నుండి రాత్రి 12 దాటాక ఆ బీచ్లో మాయపడుతున్న ఒక పాట వినపడుతుందట. ఆ పాట విన్నవాళ్లు పూర్తిగా హిప్నోటైజ్ అయిపోయి ఆ సముద్రంలోకి అలా నడిచిపోతారు, మళ్ళీ ఎప్పటికీ తిరిగిరారు. ఆ ముసలివాడు వాళ్ళని వెంటనే ఆ రిసార్ట్ ఖాళీ చేసి వెళ్ళిపోమని బతిమలాడి అక్కడ్నించి వెళ్ళిపోయాడు.
కానీ ఎలాగైనా వైరల్ అవ్వాలనే ఆరాటం వాళ్ళని వెనక్కి తగ్గనివ్వలేదు. టైం రాత్రి 11 అవుతోంది. రూమ్కి చేరుకున్నారు. కెమెరా ఆన్ చేశారు. ఆ సైలెంట్ రూంలో వాళ్ళొక ప్రాణాంతకమైన మిడ్నైట్ ఛాలెంజ్కి రెడీ అయ్యారు. ఆ సెకండ్ నుండి వాళ్ల లైఫ్లో ఊహించని నరకం మొదలైంది. కరెక్టుగా 11 గంటలకు రూంలో లైట్లు ఫ్లక్చువేట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. 12 గంటలకు టీవీ దానంతట అదే ఆన్ అయింది. ఆ స్టాటిక్ నాయిస్ మధ్యలో కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్న ఒక పాలిపోయిన అమ్మాయి ఫేస్ ఒక్క క్షణం కనిపించింది. సరిగ్గా 12:05కి ఆ మత్స్యకారుడు చెప్పిన ఆ భయంకరమైన పాట మొదలైంది. బీచ్లో ఒంటరిగా ఉన్న ఒక తెల్లటి ఆకారం నెమ్మదిగా వాళ్లవైపు తిరిగి ఒక మనిషి ఎన్నటికీ పరిగెత్తలేని స్పీడ్తో వాళ్ల బాల్కనీ వైపు దూసుకురావడం చూసి రాహుల్ ప్రాణభయంతో తలుపులు మూసేశాడు. ఆ బాల్కనీ తలుపుల మీద ఒక భయంకరమైన శబ్దం. ఎవరూ లేని బాల్కనీల నుండి ఎవరో బలంగా తలుపుల్ని పగలగొడుతున్నట్లు. ధమ్ ధమ్. ఆ చిన్న గదిలో వాళ్ళకి ఊపిరాడని పరిస్థితి. ఒకవైపు బాల్కనీ మీద దారుణమైన దెబ్బలు, మరోవైపు గది మెయిన్ డోర్ మీద టక్ టక్ అంటూ భయంకరమైన చప్పుడు. ఇంతలో మెయిన్ డోర్ కింద నుండి సముద్రపు ఉప్పునీరు గదిలోకి పోటెత్తడం మొదలైంది. క్షణాల్లో లైట్లు ఆగిపోయాయి. కంప్లీట్ డార్క్నెస్. ఆ చిన్న చీకట్లోనే ఆదిత్య చెవి దగ్గర ఒక గొంతు. వెనక్కి తిరిగేసరికి కేవలం కొన్ని అంగుళాల దూరంలో ఆ మాయముఖం. లైట్లు మళ్లీ వచ్చేసరికి ఆదిత్య ఫ్రెండ్ రాహుల్ గదిలో లేడు. అప్పటికే ఆ పాటకు హిప్నటైజ్ అయిన రాహుల్ కళ్ళు నల్లగా మారిపోయాయి. అందరూ చూస్తుండగానే వాడు సముద్రపు అలల్లోకి అలా నడిచిపోయాడు. నీళ్లలో నుండి సగం కుళ్ళిపోయిన ఫేస్తో మాయ బయటికి రావడం చూసి వెనక్కి తిరిగేసరికి విక్రమ్ కూడా మాయమయ్యాడు. వాడికోసం వెతుక్కుంటూ వెళితే రూమ్ 309లో రక్తం కారుతూ తలని గోడకేసి బాదుకుంటూ విక్రమ్ కనిపించాడు. అది చూసి వాళ్ల గుండె ఆగినంత పనైంది. ఇక బ్రతికి ఉన్న ఆదిత్య, నేహా ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. గదిలో టెంపరేచర్ ఒక్కసారిగా మైనస్లోకి పడిపోయింది. కంటికి కనిపించని ఒక ఫోర్స్ వాళ్లను చుట్టుముట్టింది. బాల్కనీలో మెరిసిన ఒక లైట్నింగ్ వెలుతుర్లో చూస్తే రీలింగ్ మీద గతంలో ఆ రిసార్ట్లో చనిపోయిన ఎంతోమంది గెస్ట్స్ ఆత్మలు వాళ్లని చూస్తూ నిలబడ్డాయి. ఇంకా వాళ్ల చావు ఖాయమనుకున్న ఆ మూమెంట్లో ఆదిత్యకు ఆ మత్స్యకారుడి మాటలు స్ట్రైక్ అయ్యాయి. వాళ్లని హిప్నటైజ్ చేస్తుంది ఆ పాటే కదా. వెంటనే ఆదిత్య గదిలో ఆ పాట ప్లే అవుతున్న ఆ పాత స్పీకర్ని పట్టుకొని పూర్తి బలంతో సముద్రంలోకి విసిరేశాడు. ఆ సెకండ్ మాయ భయంకరంగా అరిచింది. ఆ అరుపుకి గదిగోడలు బీటలు వారాయి. అద్దాలు ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి. ఆ గందరగోళంలో వాళ్ళక్కడ్నుంచి ప్రాణాలతో బయటికి పరిగెత్తారు. వాళ్లు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఆ కారిడార్ గుండా పరుగెడుతున్నారు. కాని ఆ కారిడార్కి అసలు ఎండ్ లేనట్టుగా అనిపించింది. దారికి అడ్డుగా ఒక జాంబీలాగా నీటితో తడిసిన రాహుల్ డెడ్ బాడీ. లైట్లు ఆరిపోగానే నేలమీద చేరిన సముద్రపు నీటిలో నుండి ఎన్నో చేతులు బయటికి వచ్చి వాళ్ల కాళ్లను కిందికి లాగడం మొదలుపెట్టాయి. ఆదిత్య తన పూర్తి బలంతో నేహాను లాక్కుంటూ ఎలాగోలా మెయిన్ లాబీకి చేరుకున్నాడు. కింద లాబీలో మేనేజర్ భయంతో ప్రార్థనలు చేస్తూ, ఆమె ఈరోజు పూర్తిగా మేల్కొంది, పారిపోండి అని అడిచాడు. లాబీ రూఫ్ నుండి ఉప్పు నీరు వర్షంలా పడుతోంది. ఆ నీటిలో మాయ రిఫ్లెక్షన్ కనిపిస్తోంది. కాని ఆమె అక్కడ లేదు. అప్పుడే ఆదిత్యకి ఒక మైండ్ బ్లోయింగ్ నిజం అర్థమైంది. ఆ రిసార్ట్ దెయ్యాల కొంపకాలు. ఆ రిసార్ట్ స్వయంగా ఆ దెయ్యమే. ఆ గోడలు, అద్దాలు, నీరు అన్నీ ఆ మాయే. వాళ్ళు ఆ దుష్టశక్తి కడుపులు ఇరుక్కుపోయారు. ఎటకేలకు ఆదిత్య, నేహా ప్రాణాలతో బయట రోడ్డు మీదకు వచ్చేశారు. ఆయాసపడుతూ, భయంతో వణుకుతూ వెనక్కి తిరిగి ఆ భవనం వైపు చూశారు. 3rd ఫ్లోర్ బాల్కనీలో ఒక తెల్లటి ఆకారం. అదే మాయా. నవ్వుతూ వాళ్లకి నెమ్మదిగా బై బై చెబుతూ చేయి ఊపుతోంది. అదే క్షణంలో ఆ భారీ భవనంలోని లైట్లన్నీ ఒకేసారి ఆరిపోయి కంప్లీట్గా అంధకారంలోకి కూరుకుపోయింది. నెక్స్ట్ డే పోలీసులు ఆ ఏరియా మొత్తం జల్లెడపట్టారు. కాని రాహుల్, విక్రమ్ల డెడ్ బాడీస్ ఎన్నటికీ దొరకలేదు. కేవలం ఒక వైరల్ కంటెంట్ పిచ్చి 2 ఫ్రెండ్స్ ప్రాణాలను బలి తీసుకుంది. ఆ భయంకరమైన ఇన్సిడెంట్ తర్వాత సీ క్రౌన్ రిసార్ట్ను అధికారులు శాశ్వతంగా క్లోజ్ చేసేశారు. ఆ బిల్డింగ్ ఇప్పుడు ఒక చీకటి సమాధిలా మారిపోయింది. అయితే రిసార్ట్ మూసేశారు కదా అని ఆ దుష్టశక్తి అంతమైపోయిందని అస్సలనుకోకండి. లోకల్ గోవా పీపుల్ చెప్పేదేంటంటే, ఇప్పటికీ అమావాస్య రాత్రుల్లో ఆ ఖాళీ బీచ్ దగ్గర ఆ భయంకరమైన పాట ఎకో అవుతూనే ఉంటుందట. ఆ పాట విన్నవాళ్లు ఎవరైనా సరే మళ్ళీ ఎన్నటికీ తిరిగి రారని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నమ్ముతారు. ఆ సమ్మోహన గీతం ఈ క్షణానికి ఆ బీచ్లో
గాలిలో కలిసిపోయి ఉంది. ఈ విశ్లేషణ చూసిన తర్వాత మనందరికీ ఒక ఆలోచన రాకమానదు. ఒకవేళ పొరపాటున ఆ చీకటిలో ఆ అమావాస్య రాత్రి ఆ పాట మీకు వినపడితే మీరు అక్కడ నుండి పారిపోగలరా, లేక ఆ పాటకి హిప్నటైజ్ అయిపోయి సముద్రంలోకి నడిచిపోతారా? ఈ థాట్తోనే ఈనాటి మన విశ్లేషణ ముగిద్దాం. జాగ్రత్తగా ఉండండి.